డిజిటల్ చెల్లింపులు లేకుండా నగదు పద్ధతిలో మద్యం విక్రయించి మాఫియాకు తెరలేపిన ఏకైక సర్కారు జగన్మోహన్ రెడ్డిదేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం దుద్దుకూరులో ఆదివారం ఆమె పర్యటించారు. విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్ రాష్ట్రంలో విక్రయించడం వల్లే అప్పట్లో మహిళలపై అంతగా దాడులు జరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్, మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి.